అసలు హనుమాన్ చాలీసాలో రామలక్ష్మణ సీతామణ బసియా అంటే తెలుసుకుందామా? రాముడు పట్టాభిషేకం తర్వాత సీతారాములు తమ కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరినీ పిలిచి బహుమతులు ఇస్తారు. అలానే హనుమంతుడి దగ్గరికి వచ్చేసరికి ఏమి ఇవ్వాలో అర్థం కాదు. ఎందుకంటే ఆయన చేసిన సేవ ముందల ఏదీ వెలకట్లేదు. చివరికి సీతమ్మ ఆమె మెడలో ఉన్న వజ్రాల హారం తీసి ఇచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకొని ముందుకి వెనక్కి తిప్పి చూస్తూ ప్రతి వజ్రాన్ని పరిశీలించాడు. అలానే ఒక్కొక్క వజ్రాన్ని హారం నుండి తీసి తన బలంతో పంటి కింద పెట్టి విరక్కొట్టి చివరికి ఆ హారాన్ని నేల మీద పడేస్తాడు. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ సీతమ్మ ఇచ్చిన ఇంత మంచి బహుమతిని ఇలా ఎలా చేస్తావని కోపంతో అరుస్తారు. అప్పుడు హనుమంతుడు ప్రశాంతంగా, నేను ఈ వజ్రాల్లో సీతారాములను వెతికాను, కానీ వారు లేకపోతే నాకు ఈ వజ్రాలు పనికిరావు అని చెప్తాడు. దానికి కొందరు ఎగతాలు చేస్తూ, అన్ని చోట్ల వెతుకుతున్నావు, మొదట నీ హృదయంలో సీతారాములు ఉన్నారా అని అడుగుతారు. ఆ మాట అనగానే ఒక్కసారిగా హనుమంతుడు ఛాతిని దిల్చాడు. రక్తం పొంగిపోతుండగా లోపల నుండి సీతారాములు ప్రతిబింబం సభ అంతా మెరుస్తూ కనిపించింది. ఆ దృశ్యం చూసిన అందరూ కన్నీరు పెట్టుకున్నారు, సీతారాములతో సహా. అప్పుడే అందరికీ స్పష్టమైంది, హనుమంతుడి గుండెల్లో సీతారాములు శాశ్వతంగా నివసిస్తున్నారు అని. ఈ కథ వినిన తర్వాత రామలక్ష్మణ సీతామణ బసియా అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. జై శ్రీరామ్. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన